మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. అన్న చెప్పండి, ప్రస్తుతం ఎట్లుంది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్? చాలా స్పష్టంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అమలు చేసింది. మిగతా 2 గ్యారెంటీలు కూడా ఏదైతే ఎలక్షన్ కోడ్ లోపలనే తప్పనిసరిగా వాటిని కూడా అమలు చేసి తీరుతాము. ప్రజలు ఏ పరిపాలన అయితే కోరుకున్నారో ప్రజా పరిపాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తప్పనిసరిగా అది కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అదే ప్రగతి భవన్ ముళ్ళ కంచెల్ని తొలగించడం అయితే కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చడం కానివ్వండి, ఏవైతే సమస్యలు ఉన్నాయో నేరుగా ఏ మంత్రులు ఆ సమస్యలు పరిష్కరించే వరకు ఎవరు డ్యూటీ ఈరోజు వాళ్ళు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా ఈ పరిపాలనని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కూడా 17 పార్లమెంట్లో 16 పార్లమెంట్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని సంపూర్ణ విశ్వాసం నమ్మకం మాకుంది. సో మోడీ హ్యాట్రిక్ కొడతాడు, ముచ్చటగా 3వ సారి ప్రధాని అవుతారు అనేసి వాళ్ళు వ్యక్తం చేస్తారు. హ్యాట్రిక్ కొడతాడా డకౌట్ అవుతాడా అనేది రేపొద్దున ఎన్నికల ఫలితాలు వచ్చినాక బయటపడుతుంది. సో మేడిగడ్డ విషయానికి వస్తే అటు 6 గ్యారెంటీలని ప్రజల్లోకి తీసుకోవడం పక్కన పెట్టి మేడిగడ్డ మీద పడ్డారు కాంగ్రెస్ పార్టీలో అని. ఇప్పుడు 2 ఉంటాయి. ఒకటి ఇచ్చిన 6 గ్యారెంటీని అమలు చేసే బాధ్యత ఎంత ఉంటుందో, గత ప్రభుత్వము మన డబ్బు అంటే ప్రజా డబ్బుని ఏ విధంగా దుర్వినియోగం చేసి కేవలం ఒక కుటుంబం దోచుక తిన్నదనే దానికి కూడా ప్రజలకి కళ్ళకి కట్టినట్టు చూపించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బుని కూడా బయటికి తీసుకొని రావాలి. అది తెలంగాణ డబ్బు, తెలంగాణ ప్రజల సొమ్ము. సో తప్పనిసరిగా దాన్ని బయట పెడుతూనే ఇచ్చిన గ్యారెంటీలని అన్నీ ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నాం. మేము గ్యారెంటీని అమలు చేస్తే మహిళలకి సంబంధించి ఉచిత బస్సు ఫెసిలిటీని ఇస్తే మహిళలకి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని మాకు ఎప్పటికెళ్ళో తెలుసు. అంటే వాళ్ళ మంత్రివర్గంలో మహిళలకి చోటు ఇవ్వనప్పుడే మహిళల పట్ల వారి వైఖరి ఏ విధంగా ఉంటుందో చాలా స్పష్టంగా కనబడ్డది. మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే మా ఆటో సోదరులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇవ్వద్దనే విధంగా వాళ్ళ యొక్క స్పీచెస్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, ఆఖరికి మొన్న బడుగు బలహీన వర్గాలకి కష్టపడుతున్న వాళ్ళకి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 1400 రూపాయలు గ్యాస్ సిలిండర్ని చేస్తే ఈరోజు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ని కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని వస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఏదైతే పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత కరెంట్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే దానిపైట ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. సో ఈ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి అసలు మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల పైన మేము కట్టుబడి ఉన్నాము. సరే 1-2 గ్యారెంటీలు ఏమైనా ఆలస్యమైనా తప్పనిసరిగా మమ్మల్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలకి మమ్మల్ని గల్లాబట్టే హక్కు ఉంది. ఎందుకంటే ఇది ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. అంతేగాని దొంగతనం చేసిన వాళ్ళు వచ్చి మా పైన మాట్లాడితే దాన్ని ఊరుకునేదేలేదు, సహించలేదు. తప్పనిసరిగా దానికి తగిన గుణపాఠము, తగిన సమాధానం చెప్పి తీరుతాం. సో ప్రజావాణి విషయానికి వస్తే వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారన్న, అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయితే లేదు అనేసి అంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి అమ్మ. ఇప్పుడు ఒక ఇష్యూ ఉందనంటే ఇమీడియట్గా సార్ట్ అవుట్ అయ్యేది ఉంటుంది. ఇప్పుడు పెన్షన్కి సంబంధించి కొన్ని అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇళ్ళకి సంబంధించి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ ప్రక్రియలో ఇది సార్ట్ అయితే కేటగిరీ వైజ్గా ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 70 రోజులే అవుతుంది. ఏదైతే 9 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన అవినీతి, 9 సంవత్సరాలుగా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొద్ది సమయం పడుతుంది. సమయం పట్టినా తప్పనిసరిగా ఏదైతే మొదటి సంవత్సరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ పోతుంది. ఆ ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా మా ముఖ్యమంత్రి గారు ఆ చిత్తశుద్ధితోటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాలని ఒక సంకల్పంతో ఉన్నారు. వారు 24 గంటలలో వారు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. గతంలో ముఖ్యమంత్రి కనబడాలంటే టీవీలకు తప్ప ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని చూసే పరిస్థితి లేదు. ఈరోజు సామాన్యమైన ప్రజలు కూడా సెక్రటేరియట్కి పోతే మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. రాత్రి 2 గంటలకు కూడా మా శ్రీధర్ బాబు గారు, కొంతమంది మంత్రులు అయితే అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా సెక్రటేరియట్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను వింటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు. ప్రజలు ఈ యొక్క పరిపాలనతోటి సంతోషంగా ఉన్నారు. కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో 70 రోజులు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండలేక కక్షపూరితంగా ఏదైతే మాటలు మాట్లాడతారో, వీళ్ళు చెప్పే మాటలు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న కొన్ని స్థానాలు గెలిపించారు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి ఉండదు. దానికే భయపడి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తేనే మీరు కలిసి వెళ్ళినా కలయిక వెళ్ళినా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరితే కవిత తెల్ల కాగితమే బయటకు వస్తుంది. బీజేపీతో పొత్తు కుదరకపోతే కవితను లోపలేస్తారు. ఇది మనం యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో చూసేదే, తెలంగాణలో ఏం కొత్త కాదు.
బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఈడీ వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థల్ని వాడుకుంటుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితిని చేస్తుంది. 100% కల్వకుంట్ల కవిత లోపల పోలేదంటే బీజేపీ పార్టీతో పొత్తు కుదిరినట్టు, కల్వకుంట్ల కవితను లోపలేసినంటే బీజేపీ పార్టీతో ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు లేనట్టు. ఇది చాలా స్పష్టంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు. సరే, ఇవన్నిటికీ కూడా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ లిక్కర్ స్కామ్ కూడా డొంక తీస్తాము. తప్పనిసరిగా వాళ్ళు లోపల వేసినా వేయకపోయినా మేమైతే తప్పనిసరిగా లోపలేస్తాము.